నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 4.5 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక కీలకమైన మలుపు తిరిగింది. భూభాగాల ఆక్రమణల దశ నుండి ఇరు దేశాల ఓర్పు, పట్టుదలను పరీక్షించే సుదీర్ఘమైన పోరుగా ఈ యుద్ధ స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిలిటరీ సాంకేతికత, డ్రోన్ పోరాటాలు, భవిష్యత్తు యుద్ధాలకు ఇది నేర్పుతున్న పాఠాలపై పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. గత ఏడాది కాలంగా ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయ మీడియా దృష్టి నుండి కొంతవరకు పక్కకు తప్పుకుంది. గాజా యుద్ధం, పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న రాజకీయం ప్రపంచ దౌత్య వర్గాల దృష్టిని ఆకర్షించాయి. అయితే వార్తల హెడ్లైన్స్ లో ప్రధానంగా కనిపిస్తుందో లేదో గాని రష్యా ఉక్రెయిన్ మధ్య పోరాటం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. రష్యా ఈ దాడిని ప్రారంభించి 4.5 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క పక్షం కూడా నిర్ణయాత్మకమైన లేదా సంపూర్ణమైన విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సుదీర్ఘ కాలంలో యుద్ధం తన పాత రూపాన్ని మార్చుకుని సరికొత్త వ్యూహాత్మక యుద్ధంగా పరిణామం చెందింది. ప్రారంభంలో ఈ యుద్ధం సైనిక బలగాలు, భూభాగాల వేగవంతమైన ఆక్రమణలు, వ్యూహాత్మక ముట్టడులతో సాగింది. కానీ నేడు అది ఇరు దేశాల ఓర్పు, సహనం, సంకల్పాన్ని పరీక్షించే కాంక్రీట్ టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ గా రూపాంతరం చెందింది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఎవరు వేగంగా విజయం సాధిస్తారు అని కాదు, ఎవరు ఎక్కువ కాలం ఈ యుద్ధ క్షేత్రంలో నిలబడగలరు, చివరకు ఆ ఓర్పును తమకు అనుకూలమైన రాజకీయ ప్రయోజనాలుగా ఎవరు మలుచుకోగలరు అన్నదే కీలకంగా మారింది. ఒక అగ్రరాజ్యంగా పేరున్న రష్యా అనుభవం ఆధునిక యుద్ధాల్లో కేవలం ఆయుధ సంపత్తి మాత్రమే విజయాన్ని తెచ్చిపెట్టలేదనే నిజాన్ని స్పష్టం చేసింది. అత్యంత విస్తారమైన భౌగోళిక విస్తీర్ణం, అపారమైన జనాభా, వ్యూహాత్మక లోతు, బలీయమైన మిలిటరీ ఇండస్ట్రియల్ సామర్థ్యం కలిగిన రష్యా లాంటి అణుశక్తి దేశం తనకంటే చాలా చిన్నదైన పొరుగు దేశంపై తన అసలు రాజకీయ లక్ష్యాలను పూర్తిగా రుద్దలేకపోయింది. అయితే దీనికి ఉక్రెయిన్ ఒంటరిగా పోరాడడం లేదు. పాశ్చాత్య దేశాలు అందించిన అత్యంత ఆధునిక ఆయుధాలు, నిఘా సమాచారం, భారీ ఆర్థిక సాయం, సైనిక శిక్షణ, దౌత్యపరమైన మద్దతు యుద్ధ భూమిలోని సమతుల్యతను పూర్తిగా మార్చివేశాయి. అయినప్పటికీ రష్యా కూడా తక్కువేమీ అనిపించుకోలేదు. పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ యుద్ధాన్ని విరమించేలా చెయ్యలేకపోయాయి. రష్యా తన రక్షణ పరిశ్రమను విస్తరించింది, సైనిక బలగాలను నిరంతరం సమకూర్చుకుంటుంది. చిన్న దేశాలను పూర్తిగా దెబ్బతీసే స్థాయి దాడులను సైతం తట్టుకొని నిలబడే వ్యూహాత్మక లోతు రష్యాకు ఉంది. సుదీర్ఘ కాలం పాటు సాగే యుద్ధాలను ప్రారంభించడం చాలా సులభం, కానీ ముగించడం అత్యంత కష్టమనేదే ఈ పోరాటం నేర్పుతున్న మొదటి ప్రధాన పాఠం. యుద్ధ క్షేత్రంలో భూతల పరిస్థితులు ఒక విచిత్రమైన వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒకవైపు నేలపై జరుగుతున్న పోరాటం మొదటి ప్రపంచ యుద్ధం నాటి కందకాల శైలిని పోలి ఉంది. వేల కిలోమీటర్ల మేర కందకాలు, బలమైన సైనిక స్థావరాలు, ల్యాండ్ మైన్స్, ఆర్టిలరీ ఫిరంగులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇక్కడ సైనిక పురోగతి కిలోమీటర్లలో, కొన్నిసార్లు మీటర్లలో మాత్రమే కొలుస్తున్నారు. పెద్ద ఎత్తున సైనిక వాహనాలతో వేగంగా ముందుకు సాగడం దాదాపు అసాధ్యంగా మారింది. అదే సమయంలో నేల పైకప్పుపై సాంకేతిక విప్లవం తాండవిస్తోంది. నిరంతర నిఘా కోసం డ్రోన్లు, శత్రు సైనికులను, వాహనాలను వేటాడే ఎఫ్పివి డ్రోన్లు, విద్యుత్ అయస్కాంత వ్యవస్థలను దెబ్బతీసే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, అపారమైన డేటాను అందించే శాటిలైట్లు, కంటికి కనిపించని దూరాల నుండి లక్ష్యాలను ఛేదించే ఖచ్చితమైన ఆయుధాలు యుద్ధాన్ని నడిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సైన్యాన్ని ఒకే చోట మోహరించడం ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే పెద్ద సైనిక సమూహాలను డ్రోన్లు తక్షణమే గుర్తించి ఆర్టిలరీ ద్వారా ధ్వంసం చేస్తున్నాయి. ఫలితంగా రెండు పక్షాలు చిన్న సైనిక బృందాలతో రహస్యంగా చొరబడుతూ పరిమిత లక్ష్యాల కోసం పోరాడుతున్నాయి. సాంకేతికత ఆయుధాల వేగాన్ని పెంచినప్పటికీ సమగ్ర యుద్ధ ప్రచారాల వేగాన్ని మాత్రం మందగించేలా చేసింది. ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన అంశం ఆర్థిక ఉత్పత్తి సామర్థ్యం. ఆధునిక రకం యుద్ధాలు అపారమైన ఆయుధాలు, డ్రోన్లు, మిసైళ్లు, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లు నిధులను అమితంగా హరించివేస్తాయి. కాబట్టి ఎవరి దగ్గర అత్యుత్తమ ఆయుధం ఉందనే దానికంటే పోరాటంలో నష్టపోయిన ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, సైనికులను ఎంత వేగంగా సమకూర్చుకోగలరనేది గెలుపోటములను నిర్ణయిస్తుంది. డ్రోన్ వార్ఫేర్ దీనికి సరైన ఉదాహరణ. చాలా చౌకగా లభించే డ్రోన్లను ఎదుర్కొనేందుకు డిఫెన్స్ వర్గాలు అత్యంత ఖరీదైన మిసైళ్లను ఉపయోగించాల్సి వస్తుంది.
దీంతో వైమానిక రక్షణ అనేది సాంకేతిక సవాలు మాత్రమే కాకుండా ఆర్థిక సవాలుగా కూడా మారింది. ఇప్పుడు ఆయుధాల ఉత్పత్తి అనేది కేవలం వెనుక జరిగే ప్రక్రియ కాదు. అది యుద్ధంలో ఒక ప్రత్యక్ష భాగం. భారతదేశం లాంటి పెద్ద దేశాలకు కూడా ఉక్రెయిన్ యుద్ధం ఒక తీవ్ర హెచ్చరికను ఇస్తుంది. భవిష్యత్తులో రెండు పెద్ద సాంకేతికంగా అభివృద్ధి చెందిన సైన్యాలు ముఖాముఖి తలపడినప్పుడు ప్రారంభ దాడుల్లోనే నిర్ణయాత్మక విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు. యుద్ధం వారాల నుండి నెలలు, ఏళ్లుగా మారితే దాన్ని తట్టుకుని నిలబడే జాతీయ సన్నాహాలు ఎంతవరకు ఉన్నాయనేది అత్యంత ముఖ్యం. భవిష్యత్తు యుద్ధాల్లో ఆరంభంలో చూపే ప్రతిభ కంటే ఆ తర్వాత ఎదురయ్యే క్షీణతను, నష్టాలను నిరంతరం భరిస్తూ సుదీర్ఘకాలం నిలబడగలిగే జాతీయ, పారిశ్రామిక, సైనిక పట్టుదలే విజేతను నిర్ణయిస్తుంది. ఉక్రెయిన్ మనకు ఇస్తున్న అతిపెద్ద హెచ్చరిక ఏంటంటే యుద్ధంలో ఏర్పడే స్తంభన లేదా గతిరోధం కూడా ఒక తీవ్రమైన యుద్ధ పరిస్థితి. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందే.